ఇంకా వాళ్ళు సిగ్గు లేకుండా రోడ్డు మీద మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఆ రోజు చెప్పా, ఎన్నికల కంటే ముందు చెత్త ప్రభుత్వం అని. చెత్త మీద పన్నేశారు గాని చెత్త మాత్రం తొలగించలేదు. ఇంకా ఒక మాట చెప్పాలంటే ఎంత చెత్త ప్రభుత్వం అంటే, చెత్త తొలగించకుండా చెత్త మీద పన్నేసి కావాలని ఆ చెత్త తీసుకొచ్చి మన షాపుల ముందు వేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈ రోజు అనౌన్స్ చేస్తున్నా, ఎక్కడ కూడా చెత్త మీద పన్నేయడానికి వీలు లేదు, రద్దు చేస్తున్నాం. ఈ రోజు నుంచి ఎక్కడ కలెక్ట్ చేయొద్దని మా మంత్రులకు వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నాను. నెక్స్ట్ కేబినెట్ లో పెట్టి అది కూడా ఆర్డర్స్ కూడా ఇష్యూ చేస్తాం. ఎక్కడ ఇది కలెక్ట్ చేయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2024 స్వచ్ఛతా హీ సేవ 224 ఇక్కడ జరుపుకోవడం, మచిలీపట్నంలో జరుపుకోవడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా, గర్వపడుతున్నా. ఎందుకంటే ఈరోజు మహాత్మా గాంధీ పుట్టినరోజు, లాల్ బహదూర్ శాస్త్రి గారు పుట్టినరోజు. ఈ రెండు కూడా అరుదైన అనుభవాలు. అలాంటి అరుదైన అనుభవాలు ప్రజల ముందర ఇక్కడ మనందరం కలిసి జరుపుకుంటూ, అదే సమయంలో మహాత్మా గాంధీ చేసిన సేవల్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటున్నాం, నివాళులర్పిస్తున్నాం. అలాంటి నివాళులర్పించే కార్యక్రమంలో భవిష్యత్తులో ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాలంటే ఏం చేయాలనో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ప్రసాద్ గారు స్వచ్ఛ సుందర చల్లపల్లి ఆయన కళ 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. అలాంటి స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నా. ఆ స్ఫూర్తిని మీకు అందరికీ రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ఇక్కడే స్వచ్ఛ సేవకులున్నారు. మనందరం రోడ్లో బాగా తిరుగుతున్నామంటే, మన ఆరోగ్యం బాగుందంటే ఈ సేవకులే కారణం. ఎన్నో పనులు చేస్తారు కానీ ఎవరైతే ఇలాంటి సేవాభావంతో పనిచేస్తున్నారో వాళ్ళని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. వాళ్ళకు పూర్తి సహకారం అందించాల్సిన బాధ్యత మనలందరిపైన ఉంది. ఈరోజు ఒక మంచి పని ఏది చేసినా ఆ మంచి పని శాశ్వతంగా గుర్తుంటుంది. అనంతపూర్ జిల్లాలో ఒక ఊర్లో రథం ఉంటే రథాన్ని తగలబెట్టి దాని మీద నెపం మన మీద వేయాలని చెప్పి చూశారు. నేను ఒకే ఒక మాట చెప్పాను, ఒల్లి దగ్గర పెట్టుకోండి. మీరు నేరం చేస్తే నేరం చేసిన 2 నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే వ్యవస్థ నా దగ్గర ఉంది. నేరస్తుల్ని వదిలిపెట్టని చాలా స్పష్టంగా చెప్పాను. రాముడు తల దీయించేసి రామతీర్థంలో ఇంతవరకు ఎంక్వైరీ లేదు. అదే మాదిరిగా రథాలు తగలబడితే దాని మీద ఎంక్వైరీ లేదు. ఏదైతే విజయవాడ దుర్గమ్మ అక్కడుండే సింహాలు ఏవైతే వెండితో తయారు చేసిన సింహాలు దొంగిలిస్తే దాని మీద ఎంక్వైరీ లేదు. మా వాళ్ళకు ఒకటే చెప్పారు, అన్ని దిక్కల్లో ఈ నేరస్తులుండే ఈ రాష్ట్రంలో మనం టెక్నాలజీ తప్ప ఇంకొక మార్గం లేదు. అన్ని దిక్కల సీసీటీవీ కెమెరాలు పెడదాం, మీటింగ్లు ఉంటే కూడా డ్రోన్లు పెడదాం, జాతరలు వచ్చినా డ్రోన్ పెడదాం. ఎవడైనా గాని తోక తిప్పితే తోక కట్ చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మామూలుగా నేరస్తులే చాలా తెలివైన వాడు. ఆ నేరస్తుడు రాజకీయ ముసుగులో ఉంటే ఇంక ఎదురుదాడి చేస్తానే ఉంటాడు. చేసే తప్పులన్నీ ఎదురుదాడి చేస్తాడు. అందుకే నేను కూడా వాళ్ళకంటే తెలివిగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ పట్టించుకోకపోతే కోర్టుకు పోయి అబద్దాలే చెప్తా ఉంటారు. అందుకే ఈ రోజు ఈ పనులన్నీ చేస్తున్నాం. టెక్నాలజీ ఒక పక్క దొంగలను పట్టుకోవడమే కాకుండా నేరస్తుల ఆట కట్టించడమే కాకుండా మెరుగైన సేవలు అందించడానికి ఉపయోగపడుతున్నా. చేసిన పనిని గుర్తించడం, మంచిని మంచిగా గుర్తిస్తే చేసే వాళ్ళకు కూడా ఒక గర్వంగా పనిచేస్తారు. ఇప్పుడు ఉన్నారు స్వచ్ఛ సేవకులు, వాళ్ళని మనం పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడాం. వాళ్ళ కష్టాన్ని మొత్తం మర్చిపోయారు.
ఏమి ఇస్తున్నాం? మనం ఇచ్చేది వాళ్ళకి గౌరవాన్ని ఇవ్వాలి. మన ఆరోగ్యాన్ని కాపాడే స్వచ్ఛ సేవకులకు గౌరవం ఇస్తే అదే వాళ్ళు కోరుకునేది. మనం వాళ్ళని వీళ్ళేంటి అనే లెక్కలేనితనం ఉంటే అది మంచి పద్ధతి కాదని కూడా మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా.